ఇప్పుడు మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చూద్దాం. టీఓసీలో నోట్స్ రాయొద్దు, నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నేను చాలా స్లోగా చెప్తాను కాబట్టి 2x స్పీడ్లో చూడండి, మీ టైం మిగిలిద్ది. ఓకే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం. సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి. ఓకే, సో లాంగ్వేజ్ వచ్చేసి ఇఫ్ ఏ ఎగ్జిస్ట్, ఇఫ్ ఏ ఎగ్జిస్ట్ అంటే ఏ కనుక ఉంటే ఇట్ షుడ్ always be followed by b. Always be followed by b. దీని అర్థం ఏంటంటే ఏ కనుక లాంగ్వేజ్లో ఉంటే ఇమ్మీడియట్లీ దాని తర్వాత బి ఉండాలని, అంటే ఏ బి ఇప్పుడు అతుక్కొని రావాలని. ఓకే, అంటే ఏ ఉంటే దాని ఇమ్మీడియట్గా బి రావాలి అతుక్కొని, ఏ తర్వాత ఏ రాకూడదు. ఇంకోటిగా అర్థం చేసుకోవాలంటే ఇఫ్ ఏ ఎగ్జిస్ట్ అని కండిషన్ పెట్టారు, అంటే ఏ ఉంటేనే ఈ కండిషను, ఏ లేకపోతే మనం మిగిలిన వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఎప్సిలాన్లో ఏ లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. బిలో ఏ లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. బీబీలో ఏ లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. బీబీబీలో ఏ లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఏ ఉంటే మాత్రం బి రావాలి, ఏ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా దాని పక్కన బి రావాలి. ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇదంతా బి స్టార్. దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు? ఏ ఫాలోడ్ బై బికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు? మీరు ఏ ప్లస్ బి స్టార్ ఏబి స్టార్ అని అనుకోవచ్చు. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది ఏబిని జనరేట్ చేస్తుంది. ఒక ఏ తర్వాత లేకపోతే ఏ ముందు బిని జనరేట్ చేయదు, లేకపోతే బి తర్వాత బిని జనరేట్ చేయదు. ఓన్లీ ఏబి జనరేట్ చేస్తుంది. మీరేమనుకోవచ్చు, దీని ముందు ఒక బి స్టార్ పెడతాను, దీని ముందు ఒక బి స్టార్ పెడతాను అనుకోవచ్చు. ఓకే, అప్పుడు ఇదేం జనరేట్ చేస్తుంది? ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ మధ్యలో ఎనీ నెంబర్ ఆఫ్ ఏబీస్ దాని తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ జనరేట్ చేస్తుంది. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇది రెండు ఏబీల మధ్యలో బి పెట్టలేదు, ఏబీలు రావాలి, బీలు కూడా ఎక్కడైనా రావాలి. అలాంటప్పుడు మీరేం రాయొచ్చు? ఏబీలు రావాలి, బీలు ఎలాగైనా రావచ్చు అన్నప్పుడు ఏబి ప్లస్ బి స్టార్ పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు మనకి బి స్టార్ అవసరం లేదు. ఎందుకని? ఆల్రెడీ బి ఇక్కడ ఉంది, బి స్టార్ ఆల్రెడీ కవర్డ్, కాబట్టి ఇది అవసరం లేదు. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి బి ప్లస్ ఏబి స్టార్, దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దీనికి ఎన్ఎఫ్ఏ సింపుల్గా ఇవ్వచ్చు. ఓకే, సో ఎన్ఎఫ్ఏ ఎలా ఇస్తారు? ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయింది. ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అన్న యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక ఏ ఒక బి ఏబీని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్నైనా యాక్సెప్ట్ చేయొచ్చు, ఏబీస్నైనా యాక్సెప్ట్ చేయొచ్చు, ఏ సీక్వెన్స్లోనే యాక్సెప్ట్ చేయొచ్చు. ఏబి ఫాలోడ్ బై బి కానీ బి ఫాలోడ్ బై ఏబి కానీ అన్నింటిని జనరేట్ చేసేస్తుంది. రైట్, సో ఇది ఎన్ఎఫ్ఏ, ఇది డిఎఫ్ఏ కాదు. ఎందుకని? ఈ స్టేట్లో మనం ఏ వస్తే ఏం చేయాలో చెప్పలేదు, ఈ స్టేట్లో మనం ఏకి చెప్పేసాం, బికి చెప్పేసాం, ఏకి చెప్పేసాం. ఇక్కడ ఏ వస్తే ఏం చేయాలో చెప్పలేదు. ఇది ఈ ఎగ్జాంపుల్లో మనం ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏ కన్వర్ట్ చేయొచ్చు. మామూలుగా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? డిఎఫ్ఏ డిజైన్ చేసి అందులోంచి డెడ్ స్టేట్ తీసేస్తున్నాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి మనం ఎన్ఎఫ్ఏ డిజైన్ చేసాం. ఈ ఎన్ఎఫ్ఏ కూడా డిఎఫ్ఏకి అనుకూలంగా ఉంది. అంటే ఒకవేళ చూడండి, మీకు ఒక ఎన్ఎఫ్ఏ ఇలా ఉంది అనుకోండి, ఏ ఇలా ఉంది, ఇలా ఎన్ఎఫ్ఏ ఉందనుకోండి. దీన్ని డిఎఫ్లో కన్వర్ట్ చేయడానికి అల్గోరిథం ఉంటుంది, డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేం.
ఓకే, దీన్ని డిఎఫ్ఏలోకి డైరెక్ట్ కన్వర్ట్ చేయలేము, ఆల్గరిథం ఉంటుంది. దీనికి జస్ట్ అడ్జస్ట్ యాడ్ చేసి మీరు అడ్జస్ట్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకని, ఏని చూస్తే 2 ప్లేస్లకు వెళ్ళిపోతుంది మీరు. కాబట్టి ఇక్కడ ఏని బిని యాడ్ చేసినా కూడా ఇది డిఎఫ్ఏ అవ్వదు, ఇది ఎన్ఎఫ్ఏనే అయ్యింది. ఎందుకని, 2 ప్లేస్లకు వెళ్తుంది. కానీ ఇక్కడ కనుక మీరు చూస్తే బి మీద ఒక చోటకే వెళ్తుంది, ఏ మీద ఒక చోటకే వెళ్తుంది, బి మీద ఒక చోటకే వెళ్తుంది. సో మీకు మిస్సింగ్ ఎడ్జెస్ పెట్టేస్తే సరిపోయింది. ఓకే, అది ఆటోమేటిక్గా డిఎఫ్ఏ అయిపోయింది మిస్సింగ్ ఎడ్జెస్ పెట్టేస్తే. ఓకే, ఇక్కడ ఏం మిస్ అవుతుంది, ఏ మీద ఏం చేయాలో చెప్పట్లేదు మనం. ఇక్కడ ఏ మీద ఏం చేయాలో మనం చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, ప్రతి ఏ తర్వాత బి వస్తే యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఏ తర్వాత ఏ వస్తే దాన్ని చంపేస్తాం. కాబట్టి చంపేయండి, డెడ్ స్టేట్ పెట్టండి. ఒక డెడ్ స్టేట్ యాడ్ చేస్తే ఇది డిఎఫ్ఏ అయిపోయింది, ఎన్ఎఫ్ఏ కాస్త అది డిఎఫ్ఏ అయిపోయింది. ఇది యాక్చువల్గా ఎన్ఎఫ్ఏ, దానికి మనం డైరెక్ట్గా డిఎఫ్ఏ ఇచ్చేసాం. మీరు కనుక డైరెక్ట్గా డిఎఫ్ఏ రాయాలని చూస్తే మీరు కూడా చేయొచ్చు. ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయింది. ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ రావచ్చు కాబట్టి బి స్టార్ పెట్టేసాం. దాని తర్వాత స్మాలెస్ట్ స్ట్రింగ్ ఏంటి, స్మాలెస్ట్ స్ట్రింగ్ ఏబి. ఆల్రెడీ ఇవన్నీ యాక్సెప్ట్ అయిపోయినాయి, మిగిలిన వాటిలో తీసుకోండి. ఏబి స్మాలెస్ట్ స్ట్రింగ్ కాబట్టి నేను ఏ వచ్చి బి వస్తే యాక్సెప్ట్ చేస్తా. ఏ తర్వాత ఏ వస్తే చంపేస్తా. ఏబి తర్వాత ఏ వస్తే ఒక బి కోసం వెయిట్ చేస్తా. ఏబి తర్వాత ఎన్ని బీలు వచ్చినా యాక్సెప్ట్ చేస్తా. ఇది డిఎఫ్ఏ డిజైన్ చేస్తే మనకి 4 స్టేట్లు వచ్చినాయి, కానీ ఇక్కడ 3 స్టేట్లే వచ్చినాయి. అంటే మినిమల్ డిఎఫ్ఏలో 3 స్టేట్సే ఉన్నాయి. దానికి దీనికి తేడా ఎక్కడ వచ్చిందో చూడండి. దీనికి తేడా ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ 2 ఫైనల్ స్టేట్స్ వచ్చినాయి. యాక్చువల్గా మీరు కొంచెం ఆలోచిస్తే ఈ 2 ఫైనల్ స్టేట్స్ని కంబైన్ చేయొచ్చు. దీన్ని స్టేట్ నెంబర్ 1 అందాం, దీన్ని స్టేట్ నెంబర్ 2 అందాం. ఓకే, దీన్ని స్టేట్ నెంబర్ 1 అందాం, దీన్ని స్టేట్ నెంబర్ 2 అందాం. స్టేట్ నెంబర్ 1, స్టేట్ నెంబర్ 2 ఎక్కడికి వెళ్తుందో చూడండి. స్టేట్ నెంబర్ 1 ఆన్ బి ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. స్టేట్ నెంబర్ 2 కూడా ఆన్ బి ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. స్టేట్ నెంబర్ 2 ఆన్ ఏ స్టేట్ నెంబర్ 3కి వెళ్తుంది. అండ్ స్టేట్ నెంబర్ 2 ఆన్ ఏ కూడా థర్డ్ స్టేట్కి వెళ్తుంది. సో 2 సేమ్ ఒకేలా బిహేవ్ చేస్తున్నాయి కాబట్టి రెండింటిని మనం కంబైన్ చేసేయచ్చు. మనకు 2 అవసరం లేదు, 1 సరిపోయింది. కంబైన్ చేసి రాస్తే మీకు ఎలా వచ్చింది అంటే ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయింది. ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాము. ఒక ఏ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక బీని చూస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. అలా దాని తర్వాత ఎన్ని బీలు వచ్చినా యాక్సెప్ట్ చేస్తాము. కానీ ఒక ఏ తర్వాత ఒక ఏ వస్తే మాత్రం దాన్ని చంపేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది సేమ్ అయింది. ఈ రెండింటిని కంబైన్ చేసేస్తే 2 స్టేట్స్ని ఫైనల్ స్టేట్స్ని కంబైన్ చేసేస్తే ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ అయింది. ఇది మినిమల్ డిఎఫ్ఏ, రైట్? సో ఈ క్వశ్చన్కి మినిమల్ డిఎఫ్ఏలో 3 స్టేట్స్ ఉన్నాయి, మినిమల్ ఎన్ఎఫ్ఏలో 2 స్టేట్సే ఉన్నాయి. అంతేగా, మినిమల్ ఎన్ఎఫ్ఏలో 2 స్టేట్స్, మినిమల్ డిఎఫ్ఏలో 3 స్టేట్స్, మినిమల్ ఎన్ఎఫ్ఏలో 2 స్టేట్స్. ఓకే, మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకో సిమిలర్ క్వశ్చన్ చేద్దాం. ఇందులో ఏంటంటే లాంగ్వేజ్ సిగ్మా వచ్చేసి ఏ కామా బీనే, సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి. ఇప్పుడు ఏంటంటే ఏ కనుక ఉంటే ఖచ్చితంగా బీబీ ఫాలో అవ్వాలి. అంటే ఏ తర్వాత ఖచ్చితంగా బీబీ రావాలి. క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ ఎగ్జిస్ట్ ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై ఏ బీబీ. అంటే ఏ వస్తే మనం యాక్సెప్ట్ చేయం,
ఏ బి తర్వాత ఏ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయం. అలా కాకుండా ఏమైనా యాక్సెప్ట్ చేస్తాం. ఏ ఉంటేనే ఈ కన్స్ట్రైంట్, ఏ లేకపోతే కన్స్ట్రైంట్ లేదు, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయొచ్చు, బీని యాక్సెప్ట్ చేయొచ్చు, బీబీని యాక్సెప్ట్ చేయొచ్చు. దీని మీద మనకి ఏ ప్రాబ్లం లేదు. అంటే బీ స్టార్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. రైట్, మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ చూసారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసేస్తున్నాను. ప్రీవియస్గా ఏం చేసాము, మనం ఏ బి ప్లస్ బి హోల్ స్టార్ పెట్టాం. ఎందుకని ఏ ఈజ్ ఫాలోడ్ బై బి కాబట్టి. ఇప్పుడేంటి, ఏ ఈజ్ ఫాలోడ్ బై బీబీ కాబట్టి ఏ కాంబినేషన్లో అయినా ఏబిబి అండ్ ఏ అండ్ బి రావచ్చు. ఓకే, సో దీనికి ఫైనైట్ ఆటోమేటా ఇవ్వడం చాలా ఈజీ, ఎన్ఎఫ్ ఇవ్వడం చాలా ఈజీ కదా. ఈ రెండు లూప్ మీద పెట్టాలి అంతే. ఏబి ఇది కలిపి లూప్ మీద పెట్టాలి. సో ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయింది. బీస్ ఎన్ని వచ్చినా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి బీని. కానీ ఏస్ వచ్చేటప్పటికి ఏ ఒక ఏని చూసి, దాని తర్వాత ఇంకో ఏని చూసి, దాని తర్వాత ఇంకో బీని చూస్తే ఇక్కడికి వచ్చేయాలి. సారీ, ఏబిబి. ఇప్పుడు మీరు కనుక చూస్తే బి స్టార్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏబిబి ఉంది. అంటే ఇది బి ఆర్ ఏబిబి. ఈ రెండు లూప్ లో ఉన్నాయి కాబట్టి స్టార్ పెట్టవచ్చు. ఇది ఎన్ఎఫ్ఏ. ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టు దీనికి మీరు డైరెక్ట్గా డిఎఫ్ఏ ఇచ్చేయచ్చు. ఎలాగా, ఏ తర్వాత మీరు ఏ వస్తే ఏం చేయాలో చెప్పలేదు. ఏ వస్తే చంపేయాలి, ఏ తర్వాత ఏ వస్తే చంపేయాలి. అలాగే ఏ బి తర్వాత ఏ వస్తే ఏం చెప్పలేదు. ఏ బి తర్వాత ఏ వచ్చినా చంపేయాలి, అలాగే ఏబిబి అయితే ఇది డిఎఫ్ఏ. చెక్ చేయండి, అన్ని స్టేట్స్కి అన్ని ట్రాన్సిషన్స్ వచ్చినాయో చెక్ చేయండి. దీనికి ఏబి మీద చెప్పేసాం, దీనికి ఏబి మీద చెప్పేసాం, దీనికి ఏబి మీద చెప్పేసాం, దీనికి బి మీద చెప్పాం. ఏ వస్తే ఏం చేయాలో చెప్పలేదు ఇక్కడ, చెప్పేసాం. దీనికి బి వస్తే ఇటు, ఏ వస్తే ఇటు చెప్పేసాం, సరిపోయింది. ఇది డిఎఫ్ఏ. ఓకే, సో ఎన్ఎఫ్ఏ చేసి దానికి ఒక డెడ్ స్టేట్ యాడ్ చేసి డిఎఫ్ఏ చేసాం. ఓకే, ఇది మినిమల్ డిఎఫ్ఏ. ఇది మినిమల్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మీరు ఈ క్లాస్ అన్ని చూసి ప్రాక్టీస్ చేశారంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఓకే, సో మినిమల్ ఎన్ఎఫ్ఏకి 3 స్టేట్స్ ఉన్నాయి, మినిమల్ డిఎఫ్ఏకి 4 స్టేట్స్ ఉన్నాయి. మినిమల్ ఎన్ఎఫ్ఏకి 3 స్టేట్స్, మినిమల్ డిఎఫ్ఏకి 4 స్టేట్స్ ఉన్నాయి. రైట్, ఓకే, డైరెక్ట్గా డిఎఫ్ఏ డ్రా చేయడానికి ట్రై చేద్దామా. సో ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవ్వాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. స్మాలెస్ట్ స్ట్రింగ్ ఏంటి ఇందులో, బీ స్టార్ పక్కన పెట్టేసేయండి. స్మాలెస్ట్ స్ట్రింగ్ ఏబిబి, స్మాలెస్ట్ స్ట్రింగ్. ఓకే, సో ఏ బి దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. ఒక ఏ వస్తే మాత్రం వెనక్కి వెళ్ళి బీబీ కోసం వెయిట్ చేస్తాం. అలాగే ఏ తర్వాత ఏ వచ్చినా చంపేస్తాం. ఏబి తర్వాత ఏ వచ్చినా కూడా చంపేస్తాం. ఎందుకంటే అది ఏబిఏ కాబట్టి, ఏబిబి కాదు కాబట్టి. ఇది కూడా డిఎఫ్ఏనే, కానీ ఇది చిన్నగా ఉంది చూడండి. అక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 స్టేట్స్ వచ్చినాయి. ఇది మినిమల్ డిఎఫ్ఏ కాదు. ఇది ఎందుకంటే మినిమల్ డిఎఫ్ఏ కాలేదంటే ఇది స్టేట్ నెంబర్ 1 అనుకోండి, స్టేట్ నెంబర్ 2 అనుకోండి, స్టేట్ నెంబర్ 3 అనుకోండి. యాక్చువల్గా ఈ రెండు ఫైనల్ స్టేట్స్ని మర్జ్ చేయొచ్చు. ఆ రెండు ఈక్వివాలెంట్. మీకు ఎలా తెలిసిద్ది ఆ రెండు ఈక్వివాలెంట్ అంటే చూడండి, స్టేట్ నెంబర్ 1, 3 ఎటు వెళ్తున్నాయో. స్టేట్ నెంబర్ 1 ఏం చూసినప్పుడు స్టేట్ నెంబర్ 2కి వెళ్తుంది. స్టేట్ నెంబర్ 3 కూడా ఏం చూసినప్పుడు స్టేట్ నెంబర్ 2కి వెళ్తుంది. అండ్ బీని చూసినప్పుడు సేమ్ స్టేట్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేసుకోవచ్చు. ఒక ఫైనల్ స్టేట్ సరిపోయింది, 2 ఫైనల్ స్టేట్స్ అవసరంలా.
ఇప్పుడు డిజైన్ చేయండి డిఎఫ్ఏ. ఇనీషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్, ఎందుకంటే ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. దాని తర్వాత ఏ వచ్చింది, ఏ తర్వాత బి వచ్చింది, దాని తర్వాత ఇంకో బి వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇక్కడికి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తాం, ఇక్కడికి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఏ తర్వాత ఏ వస్తే దాన్ని చంపేస్తాం, ఏ తర్వాత ఏ వస్తే దాన్ని చంపేస్తాం, ఏ బి తర్వాత ఏ వచ్చినా దాన్ని చంపేస్తాం, ఏ తర్వాత ఏ వచ్చినా చంపేస్తాం, ఏ బి తర్వాత ఏ వచ్చినా దాన్ని చంపేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది అది సేమ్, ఇది అది సేమ్, అంటే కొంచెం చూడటానికి డిఫరెంట్గా ఉన్నాయి కానీ రెండు సేమ్. సో ఇక్కడ ఈ డెడ్ స్టేట్ తీసేస్తే ఎన్ఎఫ్ అయ్యిద్ది, డెడ్ స్టేట్ యాడ్ చేస్తే డిఎఫ్ అయ్యిద్ది. ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ఎఫ్ఐలు ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి, డిఎఫ్ఐలు ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. రైట్. దీనికి ఫార్ములా అనేది ఏం లేదు, అంటే మీకు వేరే క్వశ్చన్స్లో కొన్ని డైరెక్ట్గా ఎలా ఆన్సర్ చేయడం చెప్పా కదా, ఇది మీరు ఎగ్జామ్లో చేయాలి. ఇది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయలేరు, మీరు ఖచ్చితంగా డిజైన్ చేసి చేయాలి, ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, we go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded, why am I not doing live classes is, I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is, live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.